మేడారం జాతర మరి తల్లిదండ్రులు లేకుండా సమ్మక్క పసిపాప రూపంలో అంతటి దట్టమైన అడవిలోకి ఎలా వచ్చింది? సమ్మక్క మొదటిసారి మేడారంలోకి ఎలా ప్రవేశించింది? సమ్మక్కను మొదటిసారి చూసిన వాళ్ళకి ఏం జరిగింది? పడియుద్ధరాజుపై జరిగిన కుట్ర ఏంటి? సమ్మక్క గద్దెల దగ్గర అందరి కోరికలు ఎందుకు తీరుతాయి? ఈ మేడారం రక్త చరిత్ర రహస్యాలని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. మొదటి భాగం ఇప్పుడే మొదలవుతుంది. అది 12వ శతాబ్దం. తాడవాయి దట్టమైన పులులు సంచరించే అభయారణ్యం. ఆ అభయారణ్యం మధ్యలో అడవి పుత్రుల గూడెం, చుట్టూ క్రూర మృగాలు, శత్రు రాజ్యాల నుండి రక్షణ కోసం ఉన్న కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ. కానీ ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దంతో వెలుగు, ఏదో దివ్యకాంతి ఆకాశం నుండి తోకచుక్క రాలినట్లుగా ఉంది. అదేంటో కనిపెట్టాలని గూడెం వాసులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదో జరిగింది కానీ అదేంటో తెలియదు, ఏం జరగబోతుందో అంచనా లేదు. కానీ ధైర్యంగా అడవిలోకి వెళ్ళారు. దూరంగా పులి గాండ్రింపు వినిపించసాగింది. అడవిలోకి వెళ్ళే కొద్దీ అందరిలో అయోమయం మొదలైంది. అది ఒక్క పులి గాండ్రింపు కాదు, అది పులుల గాండ్రింపులు. వెన్నులో వణుకు మొదలైంది. ఒక్క పులిని ఎదుర్కోవాలంటే వాళ్ళ పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలి. కానీ అక్కడ ఉంది పులుల గుంపు. ఒక్కసారిగా దివ్యకాంతి వాళ్ళ కళ్ళ మీద పడగానే కళ్ళు బైర్లు గమ్మాయి. తెరుచుకొని చూస్తే అది మామూలు అద్భుతం కాదు, మాటల్లో వర్ణించలేని అద్భుతం. చూసిన ప్రతి ఒక్కరికి పూనకాలు మొదలయ్యాయి. అక్కడ ఒక పసిపాప ఒక దివ్యకాంతితో, దివ్య తేజస్సుతోటి, పాల బుగ్గలతోటి, బోసి నవ్వులతోటి పులుల మధ్య ఆడుకుంటుంది. చాలా సమయం వెయిట్ చేసి ఆ పులులు వెళ్ళిపోయాక ఆ పాపను తీసుకొని గూడానికి వచ్చారు. అది మన అమ్మ, మన సమ్మక్క తల్లి, అలా దేవతల మహారాణిలా మేడారంలోకి వచ్చింది. ఈ పులులు ఎప్పుడు ఆహార చక్రంలో పైనే ఉంటాయి. ఈ పులులు వాటి ఆహారం కోసం వన్యప్రాణులను మాట వేసి వేటాడి చంపి తింటాయి. వీటికి మరొక స్వభావం ఉంది. ప్రత్యేకంగా మనుషుల విషయానికి వస్తే ఏదైనా పులి ఒక మనిషిని చూసినా, మనిషి వాసన పసిగట్టినా ఒకటి పారిపోతుంది లేదా దాడి చేసి చంపుతాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అవుతుంది. ఇది వాటికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటి జాతి స్వభావం. కానీ సమ్మక్క విషయంలో ఇది జరగలేదు. వాటి జాతి స్వభావానికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా సమ్మక్కతోటి అక్కడ ఆడుకుంటూ కూర్చున్నాయి. 11వ శతాబ్దంలో తాడవాయి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి, అంతటి దట్టమైన అరణ్యం. బయట నుండి ఎవరూ రాకుండా కాపలా కాసే గూడెం రక్షకులు ఉంటారు. అక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే గూడెం మొత్తం తెలిసిపోయే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నది. ఇంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ రక్షణ వలయం దాటి బయటి వాళ్ళు ఎవరో పాపను తీసుకొచ్చి, ఆ సమ్మక్కను తీసుకొచ్చి అడవి మధ్యలో వదిలిపెట్టడం అది జరిగే పని కాదు. అందులోని కోవిదొరలకు తెలియకుండా ఏదీ జరగదు. ఆ సమ్మక్క తల్లి తల్లిదండ్రులు లేకుండా జన్మించిన ఒక ఇటర్నల్ బాడీ, ఒక దైవశక్తి. ఆ శక్తితో మీకు సైన్స్ భాషలో చెప్పాలంటే ఆ సమ్మక్క తల్లి తన దగ్గరున్న ఎనర్జీ వైబ్రేషన్తో ఆ క్రూర మృగాల మనస్సును ఎలా అయితే మార్చిందో, అదేవిధంగా ప్రతి జాతరకి ఆ సమ్మక్క దర్శనానికి వస్తే, ఆ సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చి కోరికలు కోరుకుంటే ఆ ఎనర్జీ వైబ్రేషన్తో, అమ్మవారి శక్తితో అందరి సమస్యలు తీరిపోతాయి, అందరి కోరికలు తీరుతాయి. అమ్మవారి శక్తికి రూపమైతే ఆ గద్దెలు ఎనర్జీ కండక్టర్స్లా పనిచేస్తాయి. ఆ శక్తిని, ఆ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ మన తెలంగాణలో ఉన్నారు. ఆ సమ్మక్క తల్లిని అడవి నుండి గూడెంకి తీసుకొచ్చిన తర్వాత, సమ్మక్క తల్లికి ఒక వయసు వచ్చిన తర్వాత మేడారాన్ని పాలించే కాకతీయుల సామంతరాజైన పడియుద్ధరాజుకి ఇచ్చి వివాహం జరిపించిళ్ళు. వీరికి 3 పిల్లలు. కుమార్తె సారలమ్మ, తల్లికి తగ్గ తనయ, యుద్ధతంత్రాల్లో ఆరితేరిన వీరనారి. అల్లుడు గోవిందరాజు, సారలమ్మ భర్త. కుమారుడు జంపన్న, ఒక యుద్ధ వీరుడు. మరో కుమార్తె నాగులమ్మ, చిన్నప్పటి నుండి కొన్ని అద్భుత శక్తులున్న చిన్న కుమార్తె. ఆ శక్తులు సమ్మక్క నుండి వారసత్వంగా వచ్చాయి. ఇప్పుడున్న జెన్జీకి ఒక డౌట్ రావచ్చు, నిజంగా సమ్మక్క తల్లికి అంత శక్తి ఉండేది ఉంటే తన కుటుంబాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది? తను సైనికుల చేతిలో ఎందుకు వీరమరణం పొందింది?
మీకు ఆ సమ్మక్క తల్లి మహిమ, ఆ సమ్మక్క తల్లి శక్తి తెలియాలంటే ముందుగల కాకతీయ రాజుల సైన్యంతో జరిగిన పోరాటం గురించి, దాని వెనకాల ఉన్న లోతైన విషయాల మీద అవగాహన ఉండాలి. అది 1289వ సంవత్సరం. కాకతీయ రాజ్యానికి చక్రవర్తిగా రాణి రుద్రమదేవి మనవడైన రెండవ ప్రతాపరుద్రునికి పట్టాభిషేకం జరిగింది. 1290వ సంవత్సరం, మరి అది విధిలిఖితమా లేక యాదృచ్ఛికమో తెలియదు కానీ, తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా వాగులు చెరువులతో నిండిన పచ్చడి ప్రాంతం కాకతీయుల రాజ్యం. అటువంటి రాజ్యంలో భయంకరమైన కరువు తాండవించింది. కరువు ప్రభావం వల్ల సామంత రాజ్యాలు కప్పం కట్టలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అయితే కరువు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనే అనుభవం లేని చక్రవర్తి ఈ రెండవ ప్రతాపరుద్రుడు. ఆయన అప్పుడే పట్టాభిషేకం జరిగింది, అప్పుడే సింహాసనాన్ని అధిష్ఠించిండు చాలా కొత్త రాజ్యానికి, రాజ్య పరిపాలనకి. ఆయనకి వేరే దారి లేదు, అనుభవం లేదు. అప్పుడే అవకాశవాదులైన కొంతమంది సైనిక అధికారుల, మంత్రుల నిర్ణయాల మీద ఆధారపడాల్సి వచ్చింది. కానీ మరొక వైపు సుఖ సంతోషాలతో ఉన్న మేడారం ప్రజలు, పడిగిద్దరాజు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కప్పం కట్టడానికి నిరాకరించిండు. ఎప్పటి నుండో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ అవకాశవాదులు చక్రవర్తి దగ్గర పోయి ఉన్నవి లేని అన్ని కల్పించి చెప్పిళ్ళు పడిగిద్దరాజు మీద. ప్రజల వద్ద నుండి బలవంతంగా పన్నులు వసూలు చేసి తన దగ్గరే పెట్టుకొని మనకు కట్టట్లే అని చెప్పేసి లేనిపోని చాడీలు చక్రవర్తికి చెప్పింది. విధి ఆడిన వింత నాటకం ఏంటంటే, మేడారంతో కాకతీయ రాజ్యానికి చాలా సంవత్సరాల నుండి మంచి సంబంధాలు ఉన్నాయి. రాణి రుద్రమదేవి తండ్రి గారైన గణపతి రాజు కాలం నుండే మేడారంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మాట్లాడితే తీరిపోయే సమస్యని యుద్ధం దాకా తీసుకెళ్ళిళ్ళు. కాలం చేసిన కుట్ర వల్ల రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ సేనలను మేడారం వైపుకు పంపించిండు. దక్షిణ భారతదేశంలోనే కాకతీయ సేనలకు ఒక పేరు ఉంది, చండ ప్రచండ. వేల కొద్ది ఏనుగులు, గుర్రాలు, కత్తులు, ఇలా ఇతర ఆయుధ సామాగ్రి, అన్ని విద్యలలో ఆరితేరిన బలిష్టమైన సైనికులు. కానీ మరోవైపు గూడెం ప్రజలు, అమాయకపు గూడెం ప్రజలు, వాళ్ళ ప్రాణాలు. ఓరుగల నుండి సైన్యం బయలుదేరిన విషయం పడిగిద్దరాజుకి సమాచారం అందింది. ఏది ఏమైనా ఆ భయంకరమైన కాకతీయ సేనల నీడ నా గూడెం ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా పడకూడదని చరిత్రలో ఏ రాజు తీసుకొని నిర్ణయం తీసుకున్నాడు? పడిగిద్దరాజుది ఎంత నిష్కల్మషమైన మనసు అంటే, ప్రపంచ చరిత్రలో ఏ రాజైనా యుద్ధానికి ముందు సైన్యాన్ని, సైనిక అధికారులను పంపిస్తాడు, రాజు ఆఖరిలో వెళ్తాడు. కానీ పడిగిద్దరాజు ప్రజా సంక్షేమం కోసం ఆ భీకర సైన్యాలను ఎదుర్కోవడానికి ముందు వరుసలో తన అల్లుడు గోవిందరాజుతోడు కలిసిపోయి నిల్చున్నాడు. పడిగిద్దరాజు యుద్ధ ప్రణాళిక ఏంటంటే, ఆఖరి రక్తం బొట్టు వరకు నేను పోరాడతా, ఒకవేళ చనిపోయినా లేదా నన్ను క్యాప్చర్ చేసినా యుద్ధం అక్కడే ఆగిపోతుంది, మేడారం దాకా రాదు. ఎందుకంటే రాజు బంధించబడ్డా, రాజు చంపివేయబడ్డా యుద్ధం గెలిచినట్టే. కాకతీయ సేనలని ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా పిలువబడే లక్నవరం దగ్గర అడ్డుకున్నాడు. పడిగిద్దరాజు తన చిన్న సైన్యంతో గెరిల్లా యుద్ధ రీతిలో కాకతీయుల సైన్యంతో పోరాడాడు, సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ పడిగిద్దరాజు, తన అల్లుడు గోవిందరాజు సైన్యానికి పట్టుబడ్డారు. చరిత్రలో ఇది ఒక పెద్ద ట్విస్ట్. పడిగిద్దరాజుని, అల్లుడు గోవిందరాజుని బంధించే అవకాశం ఉన్నా కానీ కాకతీయ సేనలు వాళ్ళని చంపేసిళ్ళు. ఈ సైన్యం యొక్క లక్ష్యం ఏంటంటే రాజును పట్టుకోవడం కాదు, పడిగిద్దరాజుని చంపడం కాదు, మేడారం గూడెం ప్రజలందరినీ ఆధీనంలోకి తీసుకోవాలని. సమ్మక్క తల్లిని మల్లికాపూర్ వెనుక నుండి ఎందుకు పొడిచాడు? సారలమ్మ గండ్రగొడ్డలికి శత్రు సైన్యం ఎందుకు అంతలా వణికిపోయింది? జంపన్న ఆ వాగులోకి ఎందుకు దూకాల్సి వచ్చింది? ఇక్కడి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఈసారి జరిగే జాతరలో ఆ సమ్మక్క తల్లి మీ కోరికలు అన్నింటినీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై సమ్మక్క సారలమ్మ.